ఇది? సార్ నేను మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అప్పులు మంచి ఒక సలహా ఇచ్చిన మధ్యలో ఎక్కువ అప్పులు చేయొద్దని. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మన స్టేట్ ఎకానమీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు, కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ నీడ్లో ఆస్తులు ఎప్పుడైతే అమ్మాల్సి వస్తుందో అది నిరంతర ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. నేను కావలిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక అందజేస్తాము. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేయడం జరుగుతుంది. కానీ ఎంతవరకు జ్యుడిషియస్గా చేశారు, ఎంతవరకు సైంటిఫిక్గా చేశారు, ఎంతవరకు నిజంగానే రాబడి ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది అని చూసి కర్మల్లో చేయండి అని చెప్పండి. కానీ మళ్ళీ తీసుకుపోయి ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదండి. ఇది వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఇది వాట్ ఇస్ ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. వారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు. వారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మేము ఏం నిలబెట్టుకున్నారు 6 నెలల నుంచి? మేము ఈరోజు మీ నిర్మల్లో మా మహిళా సోదరిమణులు అందరూ కూడా ఫ్రీ బస్సులో తిరుగుతలేరా అధ్యక్ష? 6 గ్యారెంటీలో నిర్మల్లో మహిళా సోదరిమణులు అందరూ తిరుగుతలేరా? కనబడతలేదా? 200 యూనిట్లు నిర్మల్ నియోజకవర్గంలో పేద ప్రజలు 200 యూనిట్ల రూపాయల విద్యుత్ సరఫరా పరంగా వినియోగిస్తే వారికి ఫ్రీ కరెంట్ వాళ్ళకి కనబడతలేదా? ఏం చేసిండ్రు, ఏం చేయలేదని ఏం అధ్యక్ష ఇది? ఓ పక్కనే వారికి పక్కన కూర్చున్న పెద్ద మనుషులు ఆ విధంగానే మాట్లాడతారు, మరి మా బీజేపీ వారు కూడా అదే విధంగా మాట్లాడతారు, వెనుక కూర్చున్న వారు అదే విధంగా మాట్లాడతారు. ఒక్క నిమిషం సీతక్కమ్మ. అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, బట్టి గారి మీద కానీ గవర్నమెంట్ మీద. అదే విధంగా మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు మీరు. పాత అప్పులు మేము గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికి కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో 120 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? అది మీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా డబ్బులన్నీ కూడా మన రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో, ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి పోతుంది. కానీ రిటర్న్స్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్లో వేల కోట్లు లక్షల కోట్లు పోతా ఉంటే మాత్రం మరి మాట్లాడడం లేదు. మన రాష్ట్రం నుంచి ఎంపీలని అడిగితే 8 మంది ఎంపీలను వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కొట్లాడి కూడా తీసుకురావాలి కదా. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అనేక సార్లు మీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి కాళ్ళు ఎరుగుతున్నాయి, కానీ అక్కడి నుంచి రూపాయి వస్తలేదు అధ్యక్ష. కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిధుల కోసం అక్కడ కూడా కొట్లాడాలి. కేంద్రం కూడా అప్పులు తీసుకొచ్చింది. మేము చేసిన అప్పులన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి. అప్పులకు అప్పులు కట్టడానికే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష, అంతకంటే వేరే లేదు. అధ్యక్ష లేదు అధ్యక్ష, ఇంత మిస్లీడ్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. మంత్రి గారు పర్టికులర్లీ ఆయన రాష్ట్రానికి మంత్రి నిర్మల్ గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే కేవలం నిర్మల్లోనే ఫ్రీ బస్ నడుపుతున్నారు అధ్యక్ష. ఏదో ఇదే కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి, రాష్ట్రానికి మంత్రి అధ్యక్ష, వారు స్పెసిఫిక్గా నన్ను టార్గెట్ చేసి నిర్మల్ నియోజకవర్గం అని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమస్య అధ్యక్ష. నేను వారిని గౌరవిస్తాను అధ్యక్ష, నా మంచి మిత్రుడే, నేను గౌరవిస్తాను అధ్యక్ష. కానీ నేను ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను సబ్జెక్ట్లో ఏం డివియేషన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే ఏం చెప్పాను అధ్యక్ష, మీరు అప్పులు తీసుకొచ్చారు, 1,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, దాంట్లో 66,000 కోట్లు మీరు కట్టారని చెప్పిన కదా అధ్యక్ష. రీపేమెంట్ చేశారని చెప్పిన దాంట్లో 17,000 కోట్లు అసలు ఉంటే మిగిలింది వడ్డీ కింద కట్టారు. మిగిలిన 67 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నారు. అది కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చిండ్రా, ఏ రకంగా వాడుకున్నారా నాకు సంబంధం లేదు అధ్యక్ష. కానీ మీరు ఏ రకంగా ఇచ్చిండ్రో, మీరు ఏ రకంగా అది కాంట్రాక్టర్ కోసం తెచ్చిండ్రా అప్పు, లేకుంటే రీపేమెంట్ కోసం తెచ్చిండ్రా, లేకుంటే డెవలప్మెంట్ కోసం తెచ్చిండ్రా, మీరు తెచ్చిండ్రా అధ్యక్ష. నేను దాని గురించి నేను వేరే డివియేషన్ మాట్లాడతలేను అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇప్పుడు ఏ హామీ నెరవేర్చలేదు అడగండి అధ్యక్ష. మేము ఇచ్చిన ఏ హామీ అయినా మన మహారాష్ట్రలో కేవలం మేము మరి లాడ్లీ బైన్ అన్నందుకే కదా అధ్యక్ష మేము అంత గొప్పగా గెలిచినాం. ఎందుకు అధ్యక్ష? ఇక్కడ విషయం అన్నారు కదా, ఇక్కడ విషయం చెప్తా అధ్యక్ష. ఇక్కడ విషయం మన రాష్ట్రంలో అధ్యక్ష బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్ ఇన్ తెలంగాణ. నేను ఒకటే అంటున్నాను, సిన్స్ శ్రీ నరేంద్ర మోడీజీ
government came to power, the tax devolution has increased from 32 to 42%, Adhyaksha, resulting a total sum of 1,60,000 crore being allocated to Telangana state during last 10 years, Adhyaksha. Earlier government, 2004 to 14, when UPA was in power, the total amount received to Telangana is only 45,000 crores, Adhyaksha. Yes, in spite of that, in addition to this, Adhyaksha, through various central ministries, 5,21,000 crore rupees was allocated to state of Telangana. Apart from that, GST compensation also, as my brother is asking, it is also 15,329 additional to this. MP lots 1,000 crores. Backward area development is 2,250 crores. Adhyaksha, మేము ఎప్పుడు కూడా తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఎక్కువ అధ్యక్ష. అందుకే ఈ ప్రాంతానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష, 6,81,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మేము అదే మాదిరిగా నిధులు ఇస్తున్నాం అధ్యక్ష. నిధులు ఇవ్వడానికి మేము ఎప్పుడు వెనుకంజ వేయం అధ్యక్ష. కానీ ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఈ రకమైనటువంటి అప్పులు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తాయి. భావి తరానికి ఇది మంచిది కాదు. రేపు భావి తరాలు ఈరోజు మన వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ రాష్ట్రం ఈ రకంగా అప్పుల కుప్పగా మారి రేపు ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి శ్రీలంక లాగా మారితే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ తరాలు ఈ రాష్ట్రం నుంచి వలసపోయేటువంటి పరిస్థితి, మహబూబ్ నగర్ నుంచి గతంలో ఇట్లా వలసలు పోతున్నారో అదే మాదిరిగా ఈ రాష్ట్రం నుంచి వలసలు పోయే ప్రమాదం రావద్దని మాత్రమే నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు కూనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈ లెక్కలు, కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఇవన్నీ అసెంబ్లీలో వింటూ ఉంటే మనంతా 1000 కోట్లతో 1,00,000 కోట్లు నడుస్తున్నట్లు ఉంటుంది. మనం బజారుకి వెళితే, ఊళ్ళల్లోకి వెళితే, పేదవాడి దగ్గరికి వెళితే వాడికి ఏమీ అర్థం కాదు. నాకేమన్నా జీతం ఇస్తున్నారా, నాకేమన్నా ఇల్లు ఇస్తున్నారా, నాకేమన్నా సౌకర్యాలు ఉన్నాయా, అవి చూస్తాడు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ డబ్బులంతా ఎక్కడికి పోయినాయి, ఎవరి దగ్గరికి పోయినాయి, ఎవరి చేతుల్లో పోయినాయి? ఇది నీళ్లు అప్పుడు ఉన్నాయి, కరెంటు అప్పుడు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ డబ్బులు ఇందులో ఎవరి చేతుల్లోకి ఎంత పోయింది అనేది కూడా మనం లెక్క తీసుకుంటే అధ్యక్ష, పేదవాడు కట్టే డబ్బులన్నీ, పేదవాడు కట్టే జిఎస్టీ దాదాపు 18 లక్షల కోట్లు కడుతుంటే అందులో ధనికులు కట్టేది 3% అధ్యక్ష. మిగిలినంత పేదవాళ్లే. కానీ తిరిగి మరలా ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళకే దాదాపు 18 లక్షల కోట్లు ఎన్ఏపీలు, అంటే వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు రద్దు పెద్ద వాళ్ళకి.